కేంద్ర ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు చేరే విధంగా భాజపా కార్యకర్తలు పనిచేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. ప్రజలు ప్రభుత్వానికి కమలం పార్టీ కార్యకర్తలు వారధిగా పనిచేయాలని సూచించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. లక్ష్మణ్ ఆధ్వర్యంలో భాజపా నాయకత్వాన్ని బలపరచాలని వెంకయ్య ఆకాంక్షించారు. రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగేలా కార్యకర్తలు చొరవ చూపాలన్నారు. దేశంలో బీజేపీ పాలన చరిత్రాత్మక అవసరం. ఒక 10 కాలాల పాటు మోడీ గారి నాయకత్వాన రాబోయే 10 ఏళ్లు దేశంలో కొనసాగాల్సిన అవసరం ఉంది. శక్తివంతమైన ఈ దేశాన్ని మధ్యలో నిర్వీర్యం చేశారు. ప్రజల ఆశల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలించలేకపోయారు. దేశాన్ని ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశంగా తయారు చేసేట మహత్తర అవకాశాన్ని గతంలో ఉన్న పాలకులు విస్మరించారు. ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య దేశాలు అన్నింటిలో కల్లా పెద్ద పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కావడం మనందరికీ గర్వకారణం. ఉత్తరాన ఉంది పార్టీ, దక్షిణాన ఉంది, తూర్పులో ఉంది, అలాగే మన యొక్క పశ్చిమాన అన్ని ప్రాంతాలకు విస్తరించింది. మైనార్టీలో మాత్రమే మనం కొద్దిగా వెనకబడి ఉన్నాం. ఆ మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలతో మత ఉద్రిక్తతను రెచ్చగొట్టి తాత్కాలిక ప్రయోజనం కోసం ప్రజలను వేరుపాటు బాధన పెంచి ముస్లిం లీగ్ లాంటి యొక్క మజ్లిస్ లాంటి యొక్క మతోన్మాద శక్తులను పెంచి పోషించి మత విభజన తీసుకొచ్చి వాళ్ళ భ్రమను కల్పించి మనకు కాస్త దూరంగా వచ్చారు. వాళ్ళకు కూడా దగ్గర కావాల్సిన అవసరం ఉంది. మైనార్టీలను కూడా కలుపుకోవాల్సి ఉంది. దేశంలో బీజేపీ ముందుకు వెళ్లాలంటే రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ ముందుకు వెళ్ళాలి. దీన్ని మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది.